ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. పేదోడి కన్సౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుల పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులివెందులలో పుట్టిందా పులిరా. గట్టిగా నమ్ముతున్నది అదే. ప్రజల్లో నేను చేశాను, 5 ఏళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానం 5 ఏళ్ళలో అమలు చేశాను. వచ్చిన అధికారంలోకి వచ్చినటువంటి మొదటి నెల నుంచే ఎన్నికల వాగ్దానాల అమలు మీద ప్రత్యేక దృష్టి పెట్టినటువంటి ఏకైక నాయకుడు ఎవరైనా ఉంటే అది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అనేక రాష్ట్రాలు చూసాం, అనేక ప్రాంతాలు చూసాం, అనేక ప్రభుత్వాలను చూసాం. ఏ ప్రభుత్వంలోనూ ముఖ్యమంత్రి ఇచ్చిన మాటకు కట్టుబడి తన ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాను కాబట్టి ఆర్థికంగా రాష్ట్రం మీద ఎంత భారమైనా, తనకి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా వాటిని అమలు చేయాలి. ఆ అమలు చేసినప్పుడు మాత్రమే ప్రజల్లో విశ్వసనీయత అనేటువంటిది ఉంటుంది. విశ్వసనీయత లేనప్పుడు ఆ ప్రజల ముందు నేను వెళ్ళడం అనవసరం అనేటువంటి దృక్పథం ఉన్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అందుకనే అనేక కార్యక్రమాలు, అమ్మఒడి కావచ్చు, కాపు నేస్తం కావచ్చు, ఓబీసీ నేస్తం కావచ్చు, ఇతర అనేక మత్స్యకారులకు కావచ్చు, ఆటో డ్రైవర్లు కావచ్చు, ఇతరుగా అనేక కార్యక్రమాలు. ఏ కార్యక్రమాన్ని తాను చేసినా ఎన్నికల హామీలో ఇచ్చాడో వాటిని అమలు చేశాడు. ఆసరా పథకం దగ్గర నుంచి ప్రతి ఏ పథకమైనా ఎన్నికలలో మాట ఇచ్చారా లేదా, ఇచ్చింది అమలు చేశారా లేదా. రేపు వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన చెప్పేది అదే, ఎవరైతే మాట ఇచ్చారో మాటని అమలు చేసేటువంటి వ్యక్తిని ఎన్నుకోండి అనేటువంటిది మాట. మళ్ళీ పవన్ కళ్యాణ్ కలుపుకున్నాడు. పవన్ కళ్యాణ్ని ఏమంటలేదు, నారా చంద్రబాబు నాయుడు గారు ఏమంటలేదు. కానీ పవన్ కళ్యాణ్కి ఏళ్ళు తీసుకుని పవన్ కళ్యాణ్ కొన్నే పొడిపించేస్తున్నాడు. ఎవరన్నా చెప్తారా? నా కార్యకర్తలు అందరి వల్ల ఏమవుతాం, నాకేమన్నా బూత్ కమిటీలు ఉన్నాయా, ఏమున్నాయి, ఏమీ లేదు, మన వల్ల మనం ఎగుతామా, తెలుగుదేశం పార్టీ గురించి మనకు ఉన్నాయా అని చెప్పి మాట్లాడితే మరి 10 సంవత్సరాలు రెక్కల మొక్కలు చేసి జేబులో డబ్బులు ఖర్చు పెట్టి ఇవాళ జనసేన కార్యకర్తలు అందరూ మంచి వచ్చాడు కష్టపడి పనిచేయలేదా? ఒక్క దెబ్బతో ఈ చంద్రబాబు నాయుడు గారు మైకుల్లో పడిపోయి మరి పవన్ కళ్యాణ్ చేత్తోనే పొడిపించేస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. అది ఆయనకున్నటువంటి అవలక్షణాలు.